క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో వందనములు తెలియచేసుకుంటున్నాను. నేటి దిన ధ్యానాంశము ప్రకటన 8వ అధ్యాయము 4వ వచనము. అప్పుడా ధూపద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను. ప్రియులారా, మనము నిత్యము దేవునికి ప్రార్థన చేస్తుంటాము. దేవుని సన్నిధిలో నిత్యము గోజాడుతూ ఉంటాము. అయితే కొన్ని ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరుతాయి, మరికొన్ని ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరలేదేమో అని మనమే అనుకుంటాము. కొన్ని ప్రార్థనలకు దేవుని యొద్ద నుండి జవాబు వస్తుంది, మరికొన్ని ప్రార్థనలకు జవాబు రాదు. పరిశుద్ధ గ్రంథంలోని చదవబడిన లేఖన భాగంలో కొందరి ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరినట్లుగా చూస్తుంటున్నాము. మరి మన ప్రార్థన కూడా ధూపము వలె దేవుని సన్నిధికి చేరాలి అంటే మనము ఏ విధముగా ప్రార్థించాలి, ఎలా ప్రార్థించాలి అంటే మొదటగా విసుగక చేసే ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుంది. అన్యాయస్తుడైన న్యాయాధిపతి యొద్దకు ప్రతిదినము విధవరాలు వచ్చి మొరపెట్టినట్లుగా న్యాయవంతుడైన దేవుని యొద్దకు ప్రతిదినము ప్రతి క్షణము మనము వచ్చి ప్రార్థించాలి. ఎందుకంటే దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుచుండగా ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును అని వాక్యము సెలవిస్తుంది. రెండవదిగా, ఎడతెగక చేసే ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుంది. ఆమె ఒక విధవరాలు అయినప్పటికీ కూడా రాత్రింబవళ్ళు దేవుని మందిరమును విడువక ప్రార్థిస్తూ ఉన్నది. అటువంటి ఆమె గురించి దేవుడే సాక్ష్యమిస్తున్నాడు. ఆమె అను ఒక ప్రవక్తి విధవరాలయ్యుండి దేవాలయంను విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను అని వాక్యము సెలవిస్తుంది. ప్రియులారా, మనము కూడా అన్నా వలె ప్రార్థించువారముగా ఉండాలి. మూడవదిగా, ఆసక్తితో చేసే ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుంది. ఏలియా మనలాంటి సామాన్యమైన వ్యక్తి అయినప్పటికీ కూడా అతడు ఆసక్తితో ప్రార్థించగా 3.5 సంవత్సరాలు భూమిపై వర్షము పడలేదు. ప్రియులారా, మనము కూడా అటువంటి ఆసక్తితో కూడిన ప్రార్థనలు చేస్తే ఎలాంటి జటిలమైన సమస్య అయినను పరిష్కరించబడుతుంది. నాలుగవదిగా, విశ్వాస సహితమైన ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుంది. రాజైన యెహోషాపాతు చుట్టూ శత్రువులు చుట్టుముట్టినప్పుడు అలాంటి పరిస్థితులలో వేరే ఏ మనుషులు తనకు సహాయము చేయలేరు అని గ్రహించి అటు ఇటు ఉరకలు వేయక తన దేవుని సన్నిధిలో ప్రార్థించుటకు మనసు నిలుపుకున్నాడు. ఫలితముగా శత్రు సైన్యమును యుద్ధము చేయకుండానే జయించాడు. ఐదవదిగా, కుమ్మరించి చేసే ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుంది. ప్రియులారా, హన్నాకు బిడ్డలు లేని సమయములో ఎన్నో నిందలు అవమానాలు ఎదుర్కొంటూ ఆమె హృదయము ఎంతగానో గాయపరచబడినది. ఎవరిని ఆశ్రయించినా ఫలితము ఉండదని గ్రహించి అందుకే దేవుని సన్నిధిలో తన హృదయమును కుమ్మరించింది. ఫలితముగా కుమారుడిని పొందుకున్నది. ఆరవదిగా, ఏకాంతముగా చేసే ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు ఇంకొద్ది గంటల్లో సిలువను చేరబోతున్న సమయంలో బహుగా చింతాక్రాంతుడై ఒంటరిగా వెళ్ళి తన తండ్రి అయిన దేవునికి ప్రార్థించుట మొదలుపెట్టగా ఫలితముగా దేవుని దూతలు ఆయనను బలపరిచారు. ఏడవదిగా, తగ్గింపు కలిగిన ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుంది. పరిసయుడు సుంకరిని మనము గమనించినట్లయితే పరిసయుడు ఎంతో అతిశయపడుతూ దేవుని ఎదుటనే గొప్పలు చెప్పుకోవడము మొదలుపెట్టాడు. అయితే సుంకరి మాత్రము దూరమున ఉండి, దేవా, ఆకాశము వైపుకు కన్నులెత్తి చూచుటకైనా నాకు అర్హత లేదు అంటూ తనను తాను తగ్గించుకొని తన స్థితి ఏమిటో గుర్తెరిగి ప్రార్థించాడు. ఫలితముగా అతని ప్రార్థన దేవుని సన్నిధికి చేరింది. ఎనిమిదవదిగా, కన్నీటి ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుంది. రాజైన హిజ్కియా తాను మరణించబోతున్నాడు అన్న విషయాన్ని ప్రవక్త ద్వారా తెలుసుకున్నప్పుడు హిజ్కియా కన్నీటితో చేసిన ప్రార్థన దేవుని సన్నిధికి చేరింది. ఫలితముగా 15 సంవత్సరములు ఆయుష్ను దేవుడు అతనికి ఇచ్చాడు. చివరిదిగా, సంఘ సహవాస ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుంది. చెరసాలలోనున్న పేతురు గురించి సంఘము ఆసక్తితో ప్రార్థించగా దేవుడు తన దూతను పంపించి పేతురును చెరసాల నుండి విడిపించారు. ప్రియులారా, మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరాలి అని ఆశపడే మనము
ఈ విధముగా ప్రార్థించగలుగుతున్నామా? ఒకవేళ అట్టి ప్రార్థనా జీవితము నీవు కలిగి ఉండకపోతే, నేడు ఈ వాక్యము వింటున్న నీవు నేటి నుండి అయినా ఈ విధముగా ప్రార్థిస్తూ మన ప్రార్థనలు దేవుని సన్నిధికి ధూపము వలె చేరుటకు, అట్టి ప్రార్థన అనుభవంలోనికి నడిపించుటకు దేవుడు తన శక్తిని, బలమును, కృపను మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాము. పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని నిత్యము వేలాది దూతలతో పొగడబడుచు కీర్తింపబడుచున్న మా ప్రియ పరలోకపు రాజా, మీ పరిశుద్ధమైన నామమును బట్టి ప్రభువా మీకు వందనములు. ప్రార్థన అనే అంశము ద్వారా ఈ దినమున మా హృదయమును తట్టి ఉన్నారు. మీకు స్తోత్రములు ప్రభువా. అనుదినము మిమ్ములను ధ్యానిస్తూ దివారాత్రులు నిన్ను ప్రార్థించే శక్తిని మాకు దయచేయండి. నీ సన్నిధికి మా ప్రార్థనలు చేరే విధముగా మేము ప్రార్థించుటకు మీ కృపను మాకు అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్.